వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గుత్తి మెయిన్ బజార్లోని జామియా మసీదులో రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకి గుత్తి పామిడి మండల టీడీపీ ఇన్ఛార్జ్ ఈశ్వర్ హాజరయ్యారు. ముందుగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు అందించి ఉపవాస దీక్ష విడిపించారు. ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు. కొయ్యూరు మండలంలోని మఠం భీమవరం పంచాయతీ పరిధి సీటికోట గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో సరైన తాగునీటి సౌకర్యం లేక సమీపంలోని కొండ కాలువల ద్వారా వచ్చే నీటితో తమ అవసరాలకు వినియోగించుకుంటున్నామని గిరిజనులు తెలిపారు. వేసవి దృష్ట్యా అధికారులు స్పందించి సీటికోట గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. రాలిపోయే పువ్వా నీకు రాగానందుకే పాటను హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పాడగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవ్వుల వర్షం కురిపించారు. విజయవాడలోని కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఎల్ ఎమ్మెల్యేతో పాటుగా యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో ఓ నాటిక ప్రదర్శించారు. ఈ నాటిక అక్కడున్న వారిని ఆకట్టుకుంది. విజయవాడలో జరుగుతున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలలో ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవి ఫన్నీ స్కిట్ ప్రదర్శించారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో కలిసి రవి స్కిట్ ప్రదర్శించగా వీరి సంభాషణలకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ సహచర నేతలు ఆద్యంతం నవ్వుకున్నారు. పవన్ బాలయ్యను హీరోగా పెట్టి సినిమా తీసేందుకు కథ సిద్ధం చేశానంటూ రవి చేసిన కామెడీని నేతలు బాగా ఎంజాయ్ చేశారు. మైలవరం మండలం వెల్వడం గ్రామంలో గత సంవత్సరం నుండి కృష్ణ వాటర్ పైప్ పగిలి వృధాగా నీరు పోతున్నాయని ప్రజలు ఆరోపించారు. ప్రజల దాహం తీర్చేందుకు విజయవాడ నుండి కోనపరాజ పర్వ వరకు లక్షల రూపాయలు వెచ్చించి కృష్ణ వాటర్ పైప్ లైన్ వేశారు. వెలవడం రోడ్డు పక్కనే వాటర్ పైప్ పగిలి వృధాగా నీళ్లు పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, ఇకనైనా అధికారులు స్పందించి నీళ్లు వృధాగా పోకుండా చూడాలని వారు కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు వివాదం రోజు రోజుకు ఉధృతమవుతోంది. త్వరలో జరగనున్న ఆర్ఎల్సీ సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. ఆ సమావేశంలో కార్మికులకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే ఈ నెల 26వ తేదీ తర్వాత కార్మికులంతా సమ్మెకు వెళ్లనున్నట్లు కార్మిక వర్గాలు తెలిపాయి. దాదాపు 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యాజమాన్యం భావిస్తోంది. రామచంద్రపురం సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో 2021-2022లో 92 కేసుల్లో పట్టుబడ్డ 1,608 మద్యం బాటిల్స్, 3,688 లీటర్ల నాటు సారాను జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాటిని రామచంద్రపురంలో రోడ్ రోలర్తో ధ్వంసం చేసినట్లు డీఎస్పీ రఘువీర్ తెలిపారు. సబ్ సర్కిల్ పరిధిలోని పోలీస్ ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి రేవాల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తనకు మధ్య ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సమక్షంలోనే ఇటీవల వాగ్వాదం జరిగిందన్నారు. రాజకీయాల్లో 3-4 సార్లు ఓడిపోయిన వారు దీనిని మరింత పెద్దదిగా సృష్టించేందుకు మీడియాకు ఎక్కించారని విమర్శించారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి వేషధారణలో నటించి అదరగొట్టారు. ఏమంటివి అంటూ దానవీర సూరకర్ణ సినిమాలోని ఎన్టీఆర్ డైలాగ్స్ తో రఘురామ ఏకపాత్ర అభినయం చేశారు. ఆయన డైలాగులకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా సభ్యులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.